హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మాత్రం ఒక ముఖ్యమైన విషయం విజయ్ గురించి అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మన దళపతి విజయ్ ఉన్నాడు కదా. అయితే దళపతి విజయ్ లాస్ట్ మూవీ వచ్చేసి జననాయక అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దాని యొక్క విశేషాలు ఏంటి, ఎప్పుడు దాని సెన్సార్ సర్టిఫికేట్ వస్తుంది, దాన్ని ఆ మూవీ రావడం వల్ల ఆ మూవీ ఆ డేట్లో విడుదల వల్ల ఏ మూవీస్ అనేవి మనకు పోస్ట్ పోన్ అవుతున్నాయి మాత్రం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే ఎన్నో అడ్డంకుల తర్వాత ఆఫ్టర్ సెవెన్ మంత్స్ తర్వాత ఈ యొక్క జననాయకను మూవీ అయితే రిలీజ్ అవ్వడానికైతే మనకైతే ఈ యొక్క సర్టిఫికేట్ని అయితే అది పూర్తి చేసుకుంది. ఈ సర్టిఫికేట్ 1 వీక్లో మనకు యూఎస్ సర్టిఫికేట్ అయితే వస్తుందంట ఫ్రెండ్స్. అయితే యూఎస్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మనకు దాని మీద ఇక ఒక్కొక్క ప్రాసెస్ ఎప్పుడు విడుదల చేద్దామని మాత్రం మనం మూవీ మేకర్స్ అయితే మనకు అనుకుంటున్నారు. అయితే ముందు ఈ యొక్క కాంట్రవర్సీ గురించి అయితే తెలుసుకుందాము. అయితే ఏంటంటే మూవీ రిలీజ్ కావడానికి గల ఎన్నో సెన్సార్ అని ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేసి ఆ మూవీ రిలీజ్ కాకుండా చేయడం అయితే జరిగింది. అదేవిధంగా దాని తర్వాత మనకు ఎన్నికల్లోకి వచ్చేసిన తర్వాత సీఎంగా బిజీ అయిన విజయ్ కూడా దాని గురించి అయితే కొంచెం తక్కువ దాని మీద ఆలోచన పెట్టుకున్న తర్వాత ఈ ఎన్నికల్లో సీఎంగా గెలిచిన తర్వాత ఈ యొక్క మూవీ అయితే రిలీజ్కి అయితే ఇప్పుడైతే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ మూవీ వచ్చేసి మనకు మెయిన్గా వచ్చేసి జూలై 16 కానీ లేకుంటే జూలై 23 కానీ రిలీజ్ చేద్దామని మాత్రం మనకైతే ఈ యొక్క సినీ వర్గాలు వాళ్ళ యొక్క మూవీ మేకర్స్ అయితే అనుకుంటున్నారు, నిర్మాతలు అయితే అనుకుంటున్నారు. అయితే తెలుగు వర్షన్లో, హిందీ వర్షన్లో, అదేవిధంగా అన్నీ మన ఏంటంటే సౌత్ ఇండియన్ భాషలో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కన్నడలో కానీ, తమిళ్ కానీ, యాక్చువల్గా ఒరిజినల్ తమిళ్ తెలుగులో కానీ లేకుంటే హిందీలో కానీ ఇలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కదా లాస్ట్ మూవీ అంటే చూడండి ఎంత లైఫ్ను సాక్రిఫైస్ చేశాడో. అంటే సినీ ప్రపంచాన్ని వదిలేసి ఒక ముఖానికి రంగులు అద్దుకునే ప్రపంచాన్ని వదిలేసి జనాలకు సాయం చేయడానికైతే ఈ యొక్క జననాయకుడు అయితే నిజంగా జనాల్లోకి కలిసిపోయేటట్టు అయితే వర్క్లు అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్. మీరేమనుకుంటారో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఆ మూవీని అంటే జననాయకన్ అనే మూవీ మనకు రిలీజ్ అయ్యే టైంలోనే కొన్ని మూవీస్ అయితే అంటే డేట్స్ అయితే వాళ్ళైతే ఫిక్స్ చేసుకున్నారు. కానీ జననాయకన్ అనే మూవీ మనకు రిలీజ్ డేట్ వాళ్ళు ప్రకటించగానే ఆ రోజు రిలీజ్ అయ్యే కొన్ని మూవీస్ అయితే దాన్ని అయితే పోస్ట్ పోన్ చేసుకున్నారు రిలీజ్ని అయితే. ఎందుకంటే జననాయకన్ అనే మూవీ మనకు రిలీజ్ అయితే ఖచ్చితంగా అది లాస్ట్ మూవీ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క విజయ్ మూవీ అయితే చూసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే విజయ్ మూవీ ఇక ఆ మూవీలో తప్ప మిగతా మూవీలో అంటే తను సీఎం అయిన తర్వాత ఖచ్చితంగా నేను రాజకీయ జీవితానికి అంకితం అయిపోతా, ఈ యొక్క సినీ ఇండస్ట్రీకి అయితే దూరం అవుతానని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మళ్ళీ సినిమాలు తీసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ యొక్క మూవీ చూడాలని మాత్రం అయితే అనుకుంటారు. కాబట్టి మిగతా సినిమాలు అదే రోజు రిలీజ్ అయినాయి అనుకోండి, వాటి యొక్క బాక్స్ ఆఫీస్కి అయితే పెద్ద బొక్క పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దాన్ని అయితే పోస్ట్ పోన్ చేసుకుంటారు. అది వచ్చేసి మనకు ఇమ్మోర్టల్ అనే మూవీ, అదేవిధంగా DC అనే మూవీ, మకుటం అనే మూవీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని అదే రోజు రిలీజ్ చేయడానికైతే వాళ్ళు డేట్స్ మార్చుకున్నారు మెయిన్గా. ఎందుకంటే ఈ యొక్క మూవీ జననాయక అనే మూవీ అనేది రిలీజ్ అవుతుందని. అయితే జననాయక అనే మూవీలో కూడా జనాల మనసును దోసుకున్న విజయ్ అనేది ఏ విధంగా జననాయక్ ద్వారా వస్తాడు అనేది మాత్రం చూడవచ్చు. మా లాస్ట్ మూవీ కదా, మనమైతే దాని మీద ఇది ఒక వీడియో చేస్తున్నాము. ఈ విధంగా విజయ్ అయితే తన సినీ ప్రపంచానికైతే దూరమైనా కూడా ఈ యొక్క రాజకీయ ప్రపంచానికి దగ్గరై ప్రజలకు ఇంకా దగ్గర అవ్వాలని నేనైతే ఆశిస్తున్నాను. మీరు కూడా ఏమనుకుంటున్నారో ఒక కామెంట్ రూపంలో తెలియండి. ఇలాంటి సీఎం ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టేట్కి ఉంటే మాత్రం నేనైతే ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను. నాకు బాగా నచ్చింది అతని పరిపాలన కానీ, అతను చేసే సంస్కరణలు కానీ, విద్య కోసం కానీ, ప్రజల కోసం కానీ, తను చేసే ఒక ప్రవర్తన అంటే తన బిహేవియర్లో ఒక సీఎంగా తను ఒక జనాల్లో కలిసిపోయే విధానం అయితే నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా అనిపిస్తుందో ఒక కామెంట్ రూపంలో తెలియండి. అదేవిధంగా విజయ్కి ఆల్ ది బెస్ట్ అయితే చెప్తూ ఈ యొక్క వీడియోని అయితే ముగిద్దాం. థ్యాంక్ యూ అన్నాడు. జై హింద్.